ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలకు గుండెకాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులను వివరాల్ని అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారన్నారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి, అక్కడి నుంచి సుందిల్లా, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. 3 బ్యారేజీల డిజైన్లో, నిర్మాణంలో లోపం ఉందని అన్నారు. కేసీఆర్ స్వాతిముత్యం, అల్లుడు హరీష్ రావు ఆణిముత్యం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పారు. అన్నారం నుంచి, మేడిగడ్డ నుంచి సుందిళ్లకు రివర్స్ ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోయాలని అనుకున్న 3 ప్రాజెక్టులలో లోపాలు ఉన్నాయని అన్నారు. సాంకేతిక నిపుణులు, డిజైన్లు, నిర్వహణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహా తీసుకోవాలి, ఎంత పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మీరుగానే రిపేర్ చేసిన అల్లారం చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటారు, ఇంకొక ఆయన ఆణిముత్యం అనుకుంటారు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిల్లాలు పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందిల్లాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి 2 కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదంతా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. ఆల్రెడీ కామారెడ్డిలో వరదలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రద్దయింది. కామారెడ్డిలో వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ల్యాండ్ కాలేకపోయింది. దీంతో కామారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చేరుకున్నారు. అక్కడి అధికారులతో భారీ వర్షాలపై సమీక్షించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టులను, వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రెవెన్యూ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఖర్చులు అమాంతంగా పెరిగాయని, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రాబడి ఉండటం లేదని నివేదిక సారాంశం. నానాటికి పెరిగిపోతున్న అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి నెలకొందని నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం 8,21,652 కోట్లు అప్పు ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీటిలో 6,74,757 కోట్ల రుణాలున్నాయని, 40,154 కోట్ల ఉద్యోగాలు, పథకాలకు బకాయిలున్నాయని పేర్కొన్నారు.
1,09,740 కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ రంగానికి సంబంధించిన బకాయిలని తెలిపారు. ఇక కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 1,32,498 కోట్లు అసలు, 88,178 కోట్లు వడ్డీ సహా 2,20,676 కోట్లను చెల్లించామని రేవంత్ రెడ్డి వివరించారు. అయితే నెలవారీగా చెల్లిస్తున్న అప్పులు వడ్డీ చెల్లింపులకే సరిపోవడం లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవికంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిని రెవెన్యూ నివేదిక బయటపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సర రెవెన్యూ నివేదిక ప్రకారం రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉందని, లోటు తక్కువగా ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కలు కట్టిందని రెవెన్యూ నివేదిక వెల్లడించింది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి కేవలం వడ్డీనే 2,52,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ నివేదిక పేర్కొంది. తెలంగాణ వాస్తవిక ఆర్థిక పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డి మాటలకు పొంతన లేకుండా ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవిక గణాంకాలు ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై మంత్రి సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని కామారెడ్డి జిల్లా అధికారులను మంత్రి సీతక్క అభినందించారు. క్లౌడ్ బరస్తో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడ్డ భయంకర వరద పరిస్థితులను ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని అన్నారు. హాస్టల్లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రక్షించడం, పోచారం డ్యాం కింద మునిగిపోయిన 14 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి, సమన్వయానికి నిదర్శనమని మంత్రి సీతక్క అధికారులను అభినందించారు. కామారెడ్డిలో ప్రకృతి విపత్తుతో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇస్తామని, ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం కూడా సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాలో 36 చెరువులు తెగిపోయాయని, 26 పంచాయతీరాజ్ రోడ్లు, 36 ఆర్ఎన్పి రోడ్లు దెబ్బతిన్నారని వివరించారు. 3 రోజుల్లో ప్రజా రవాణాను మెరుగుపరుస్తామన్నారు మంత్రి సీతక్క. 4 అవర్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అటెండ్ చేయాలి. ప్రతి ఫోన్ అటెండ్ చేసి ఇష్యూ ఏందో తెలుసుకొని దాని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి అది మళ్ళీ సాల్వ్ అయ్యేటట్టుగా వాళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మా మదన్ మోహన్ రావు గారు చెప్పినట్టుగా కూడా ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ కోసం ఈ ముఖ్యంగా ఎల్లారెడ్డి, కామారెడ్డిలో చాలా డ్యామేజ్ అయింది, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడతాం. ఇప్పుడు కొంత మెయింటెనెన్స్ కోసం 1 crore అలాట్ చేసినా మీకు అదే కొంచెం మీ చిన్న చిన్న వర్క్స్ కోసం ఫుడ్కో లేకుంటే చిన్న చిన్న వర్క్స్ కోసం ఈ డ్యామేజ్ నుంచి కొంత రిలీఫ్ కోసం కొంత ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మిగతా చైన్లది కానీ ఇన్లది తర్వాత ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ మనం చేసుకోవడం కోసం మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంచనాలతోటి మాకు పంపిస్తే అది సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, మన దగ్గర ఉండేది మన దగ్గర వస్తుంది. సెంట్రల్ నుంచి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల ఎగువ మానేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించిన తర్వాత ఇద్దరు నాయకులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఈ అరుదైన సన్నివేశాన్ని గమనించిన మానేరు వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను, వాళ్ళు చిక్కుకొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినట్టు చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను. చాలామంది పోలీస్ అధికారులు, చాలామంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు. ప్రభుత్వం పని చేసినా చేయకపోయినా, ప్రభుత్వ పెద్దలు పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు, పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు, మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు. మీడియాకు, అధికారులకు మా తరఫున, మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పశువుల కాపురులను కాపాడామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నర్మాల వద్ద ఎగువ మానేరు జలాశయంలో పశువుల కాపరులు చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులతో మాట్లాడి కాపాడే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్స్ తప్ప మరో మార్గం లేదని గుర్తించారు. వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పశువుల కాపర్ల గురించి మాట్లాడారు. ప్రమాదంలో ఉన్న పశువుల కాపర్లను కాపాడేందుకు హెలికాప్టర్స్ ని తెప్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షణలో సహాయక చర్యలు ఫలించాయి. హెలికాప్టర్ సహాయంతో పశువుల కాపర్లను రక్షించారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలను మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. మొత్తం వరదలు హెలికాప్టర్స్ కావాలి సార్ అని వెంటనే వారు మాట్లాడడం వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా మాకు ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేసినాము, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అని చెప్పిన తర్వాత ఆ కమాండర్స్ అంతా కూడా ఫోన్ చేసాక వెంటనే హెలికాప్టర్ పంపిస్తామని చెప్పాక హెలికాప్టర్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినాయి. వాతావరణం అనుకూలించకపోవడం వలన తిరిగి వాపస్ వెళ్ళిపోయినాయి. పాపం రాత్రి వర్షాలు ఉండే పాపం వీళ్ళే. ఈ రోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చినాయి. మళ్ళీ వాతావరణం అనుకూలించకపోవడం మళ్ళీ రిటర్న్ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వెంటనే కమాండర్ శ్రేణి గారు గ్రేట్ ఆఫీసర్ అన్నమాట. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాతావరణం ఇప్పుడు సార్ అనుకూలిస్తుంది సార్, హైదరాబాద్లో వర్షం లేదంటే ఇక్కడ కూడా లేదు, తగ్గడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ కొంచెం కష్టపడి సార్ అంటే వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళను వీళ్ళని బయటికి రావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 చేపలు మొత్తం 4 చేపలను ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి. భారీ వర్షాలతో ప్రజలు ఆందోళన చెందొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా యంత్రాంగం ధర్మపురి వద్ద గోదావరిని మంత్రి లక్ష్మణ్, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఎగువ ఎస్ఆర్ఎస్సీ కడెం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వరద వస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 24 గంటలు జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. వరద నీరు కానీ వచ్చినట్లయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్ ఎస్పీస్కు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద గత 15 రోజుల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి తీరానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా అనుకున్న గ్రామాలన్నిటి కూడా గ్రామ ప్రజలకు కూడా మేము మనవి చేస్తున్నాం. మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దు. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ పరంగా ఎస్పీ గారు కానీ, వారి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు. ముందస్తుగా ఏ విధంగా వాటర్ ఇప్పుడు 1 గంటలో పట్టిన వాటర్ ఇక్కడ గోదావరి పెరగడం జరిగింది. ఈ పెరిగినట్టు వాటర్ ముందు ఉన్నటువంటి ఎల్లంపల్లి గేట్లు సుమారు 8 lakhs క్యూసెక్స్ వాటర్ కిందికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడే మా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఏదైతే కడెంకు సంబంధించినటువంటి నిర్మల్ ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఆ భారీ వర్షాల వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తీరాన ఉన్న గ్రామాలకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి. ఎందుకంటే పైన వర్షాలు పడితే మనకి ఇబ్బంది అయ్యేది మనకే ఫస్ట్. మన గోదావరి ఆనుకున్నటువంటి ఏదైతే ఆరపల్లి కానీ, దొంతాపురి కానీ, జైనా కానీ, రాజారం కానీ, ఇటుపోతే ధర్మపురి కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా కూడా ప్రజలకు ఆ గోదావరి పక్కన 2-3 కిలోమీటర్ల ప్రాంతం ఉన్నంత వరకు ఉన్న ప్రజలు అక్కడ అధికారుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క సహకరించి సురక్షిత ప్రాంతానికి పోయే విధంగా అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రిగా నేను మనవి చేస్తున్నా. మీకు అన్ని విధాలా కూడా ఎలాంటి భోజన పరంగా కానీ, ఇంకా వసతుల పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్ హాల్స్ కానీ, స్కూల్స్ బిల్డింగ్ కానీ మీకు అన్ని విధాలా మా అధికారులంతా కూడా పర్యవేక్షణ చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఎప్పటికప్పుడే ఈ సిఈ గారు ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడిన సుధాకర్ రెడ్డి గారితో వారు కూడా చెప్పినారు, సార్ సాధ్యమైనంత వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన గేట్ల ద్వారా మేము అవుట్ఫ్లో చేస్తున్నాం సార్. అవుట్ఫ్లో వల్ల సాధ్యమైనంత వరకు వాటర్ యొక్క ఏదైతే వరద తాకిడి తగ్గుతుంది సార్ అని చెప్పి వారు చెప్పారు. మెదక్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజీపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతైన ప్రాంతాలను సందర్శించారు. రాజీపేటలో వరదలో చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. మెదక్ కామారెడ్డి ప్రాంతాల్లోని ప్రజలు వరదతో ఇబ్బందులు పడుతుంటే మూసి సుందరీకరణ ఆటల పోటీలపై సీఎం రివ్యూ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాజపేటలో వరదలో చిక్కుకున్న 2 కరెంటు పోల్ ఎక్కి సహాయం కోసం ఎదురుచూశారని, హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్ళ ప్రాణాలు దక్కేవని చెప్పారు. చనిపోయిన ఆ 2 కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది.
వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయా అని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తడంతో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 33 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం అధికారులు 4,05,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రతిపాదనలు, పరిశ్రమల కోసం ఏపీఐఎస్సీ ప్రతిపాదనలు, ప్రైవేట్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతిపాదనలపై చర్చించారు. ప్రైవేటు మెగా ఇండస్ట్రియల్ పార్కులు, టూరిజం శాఖ ప్రతిపాదనలు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలు వీటిపై కూడా చర్చించారు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో చర్చించి ఆమోదం తెలిపింది. ఇవాళ ఆమోదించే ఎస్ఐపివి ప్రతిపాదనల వల్ల 53,922 కోట్ల రూపాయల పెట్టుబడులు, 83,437 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపరచాలని, ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రీడిజైనింగ్ అంశం పరిశీలిద్దామని అన్నారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖలో 3 రోజుల పాటు జరుగుతున్న పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ ప్రజా సమస్యలపై పరిష్కారాలపై దృష్టి సారించాలని కోరారు. పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమావేశంలో చర్చించారు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలకు ధీటుగా ఎదుర్కోవాలని, అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద ఉధృతి పెరిగిందని కలెక్టర్ తెలిపారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ 66 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. తిరువూరులో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఆ నీరు వచ్చి బుడమేరులోకి చేరినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. అన్ని శాఖలకు చెందిన అధికారులతో ఎప్పటికప్పుడు వరదలను, నీటి మట్టాన్ని సమీక్షిస్తున్నామన్నారు కలెక్టర్. ప్రవహిస్తూ ఉంది. అది నేరుగా నదికి వెళ్ళిపోతుంది బుడమేరు డైవర్షన్ కెనాల్తో. బుడమేరు వెలగలేరు దగ్గర ఇప్పుడు గేటు తీసే పరిస్థితి ఉండదు. అక్కడ ఏమైనా 11 ఫీట్కి వస్తే మాత్రమే అది అలార్మింగ్ ఉంటుంది. కాబట్టి బుడమేరు కంప్లీట్ సేఫ్. ఇప్పటివరకు నీళ్లు ఎక్కడ ఈ విజయవాడ వైపు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మున్నేరు వరకు వస్తే నిన్న మా వరంగల్, ఖమ్మంలో ఎక్కువ వర్షం పడింది, ఈరోజు కూడా పడుతుంది. కాబట్టి ఇప్పటికే చూసుకుంటే 8,000 క్యూసెక్స్ మున్నేరులో వాటర్ వస్తూ ఉంది. మున్నేరులో ఒక 10,000, 11,000 క్యూసెక్స్ వచ్చినప్పుడు లింగాల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అలర్ట్ పెట్టాము. అలాగే ముందుకు వస్తే ఇక్కడ మన కంచిచర్ల దగ్గర కీసరా బ్రిడ్జ్ అయితే ఉందో ఇది ఓన్లీ 24,000-25,000 క్యూసెక్స్. దేశంలో ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్కడ్ ఎందుకు రాజీనామా చేశారో మిస్టరీగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమికి దూరమైనప్పటికీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుగా నిలవడం అభినందనీయమని అన్నారు. ఈ సామాన్య ప్రజలకి అయితే భద్రత ఉంటుంది. అలాంటి ప్రతిష్టాత్మక పద్ధతిలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతూ ఉంటే దీన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అపోజిషన్ పార్టీస్ అంతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అభినందించాలి. ఆయన కారణాల రీత్యా నేను ఇండియా కూటమిలో ఉండని చెప్పేసి ప్రకటించుకున్నాడు. ఆయన సుదర్శన్ రెడ్డి గారిని జస్టిస్ సుదర్శన్ గారి క్యాండిడేట్గా పెట్టగానే మేము సపోర్ట్ చేస్తామని ప్రకటించాడు. అంటే రాజకీయ విభేదాలు ఉండినా. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాపాసగా మారింది. వీధి కుక్కల విషయంలో కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. వీధి కుక్కల వల్ల కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది యాక్సిడెంట్స్ కు గురయ్యారని అన్నారు. గతంలో పిల్లలు కూడా చనిపోయారని గుర్తు చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు వర్క్స్ ఇచ్చిన వారికే మరలా ఇవ్వడం కరెక్ట్ కాదని తెలిపారు. దీనిపైన స్పందించిన మేయర్ త్వరలోనే వీధి కుక్కల సమస్య నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కోస్తా జిల్లాలో ఉన్న ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజ శ్రేయస్సే తమ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సదస్సు జరిగింది. 3 రోజుల పాటు సాగిన సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ఉపన్యాసం చేశారు. ఆర్ఎస్ఎస్ స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి గల సంస్థగా విరాజిల్లుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృతం తప్పనిసరిగా తెలిసి ఉండాలన్నారు. విద్యార్థులు చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. हल होगा और इसमें जो न्याय और सत्य का पक्ष है उसके साथ संघ नीतिगत रूप से सदैव खड़ा रहेगा. बाकी ग्रंथों में ये रेफरेंस अगर है तो हम उनको नहीं मानते. అమెరికా వీసాలు దుర్వినియోగం కాకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. స్టూడెంట్ ఎక్స్చేంజ్ వీసాలను ఇక నుంచి 4 ఏళ్లకే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఓపెన్ ఎండెడ్ రూల్ వల్ల చాలా మంది అమెరికాలోనే ఉండిపోతున్నారని పేర్కొంది. కొత్త రూల్తో ఆ వీలుండదని తెలిపింది. మరోవైపు ఇతర దేశస్తుల జర్నలిస్ట్ వీసాలను 240 రోజులు, చైనా జర్నలిస్ట్ వీసాలను 90 రోజులకే కుదించాలని ప్రపోజ్ చేసింది. దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ మూసుకుపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చండీగఢ్, కులు మనాలి జాతీయ రహదారి చాలా చోట్ల బ్లాక్ అయిపోయింది. వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాదాపు 50 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీకి చండీగఢ్, కులు మనాలి జాతీయ రహదారిలోనే ఎక్కువగా పండ్లు, కూరగాయలు రవాణా అవుతాయి. ఈ రూట్లోనే వచ్చిన ట్రక్కులన్నీ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. దీనివల్ల ప్రయాణికుల వాహనాలను అధికారులు నిలిపివేశారు. పలువురు ఆందోళనకు కూడా దిగారు. జమ్మూ కాశ్మీర్లోని గురెజ్ సెక్టార్లో ఎల్ఓసీ గుండా చొరబాటుకు యత్నించిన 2 టెర్రరిస్టులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. కొంతమంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకున్న సైన్యం వెంటనే అప్రమత్తమైంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నౌషేరా నార్ 4 పేరిట జాయింట్ ఆపరేషన్ చేపట్టి 2ని ఎన్కౌంటర్ చేసింది. మిగిలిన వారి కోసం పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా ఆర్మీ ట్వీట్ చేసింది. రష్యా, ఉక్రెయిన్ పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా చేపట్టిన ఎయిర్ స్ట్రైక్లో 5 పిల్లలు సహా 14 మంది మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ దాడిని ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశమే లేదని, చర్చలకు బదులు మిసైళ్లను ఎంచుకుంటుందని ఆరోపించారు. అటు 102 ఉక్రెయిన్ డ్రోన్స్ ను కూల్చేశామని రష్యా ప్రకటించింది. ఇది వాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.